అందరికీ నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రాజకీయంగా ఎంత ఒకప్పుడు చైతన్యంగా ఉండేవారు. భారతదేశంలో తెలుగు జాతి కీర్తాలను ఇనుమడింపజేసింది. స్వాతంత్ర సమరయోధులకు కానీ, మామూలుగా రాజకీయంగా అనేక పదవులతో నిర్వహించినటువంటి వివిధ పార్టీల నాయకులు కూడా తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపజేశారు. అలాంటి వారిలో రాష్ట్రపతిగా ముఖ్యమంత్రిగా ఎదిగి రాష్ట్రపతిగా ఎదిగిన నీలం సంజయ్ రెడ్డి గారు కానీ, అలానే పివి నరసింహారావు గారు కానీ ముఖ్యమంత్రి గారి నుంచి ప్రధానమంత్రి ఎదిగిన పివి నరసింహారావు కానీ, ఎన్జి రంగా గారు కానీ పార్లమెంట్ సభ్యుడు, చంద్ర రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు సిపిఐలు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు సిపిఎం, చంద్ర పుల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు సిపిఎం ఎంఎల్ పార్టీ, మరియు ఈ ఎన్టీ రామారావు లాంటి మహానుభావులు కూడా తెలుగు జాతి కీర్తిని భారతదేశంలో ఇనుమడింపజేశారు. రాను రాను రాజకీయంగా ఎట్ట దిగజార్చారంటే పార్టీలన్నీ రకరకాలు చేరి బిజినెస్ మ్యాగ్నెట్స్ని తీసుకొచ్చి పార్టీల్లో పెట్టడం, వాళ్ళకే సీట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ పార్టీ కాదు ఆ పార్టీ గత 20 సంవత్సరాల్లో రాజకీయ వ్యవస్థని పొలిటికల్ బ్రోకర్స్గా భ్రష్టపరిచే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. మొన్న పంచాయతీ ఎలక్షన్లో కూడా అంతే చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్ పార్లమెంట్ సభ్యులను తీసుకొస్తున్నారు. వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడటం కంటే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, పార్టీకి ఫండ్ ఇస్తున్నారు, ఓట్లు ఎంచుకుంటున్నారు, మళ్ళీ తిరిగి సంపాదించుకునే ప్లానే చేస్తున్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడటమే లేదు. కనీసం ప్రజల గురించి పట్టించుకోకుండా నాదులు లేడు. ప్రతి పార్టీ కూడా ఆ విధంగా తయారైంది. ఈ పార్టీ తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కూడా ఆ విధంగా తయారైంది. ఈ పార్టీలు చేసే తప్పుల వల్ల ఏమైందంటే టోటల్ వ్యవస్థనే భ్రష్టుపరిచింది. రాజకీయ నైతిక విలువలు దిగజారిపోయినాయి. పారదర్శకత లేదు, జవాబుదారితనం అంతకంటే లేదు, అకౌంటబిలిటీ అసలు ఏమీ అనపట్లేదు. కనీసం గవర్నమెంట్ ఇష్యూ చేసే జీవోలు కూడా పెట్టట్లే. ఎవరికాళ్ళు తిట్టుకోవటం, వీడియో పెట్టడం, ఈ పార్టీ కూడా ఆ పార్టీ తిట్టుకోవడం, కొంతమంది ఈ విధంగా చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో పెద్ద గొడవలు ఇదే. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని, ఈ ఇంటెలిజెన్స్ ప్రభుత్వం మరణంలో పాత ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద కేసులు. ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళు నేతలు పేరుతోని ఆ పార్టీని ఈ పార్టీని తిట్టుకుంటూ కేసులను పెద్ద ధర్నాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా తయారైంది. నైతిక విలువలు దిగజార్చి ఆ లెవెల్ నాయకులు ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అనేది రాష్ట్రం విడిపోయిన తర్వాత మరీ దరిద్రంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నైతిక విలువలు కట్టుబడి ఉండి మంచి పనులు చేసేది అనేది రోమరు. కార్యకర్తల నుంచి అంచెలంచెలు తీసుకొచ్చేవాళ్ళనే ముఖ్యమంత్రులు పెట్టేవాళ్ళు. వెంగళరావు కానీ, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మంత్రిగా, ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు అయితే ప్రధానమంత్రిగా ఎదిగారు. మరి ఆ విధంగా ఏదో చొక్కారావు లాంటి వాళ్ళు, ఎన్జి రంగారావు లాంటి వాళ్ళు ఈ విధంగా అంచెలంచెలు ఎదిగి రాజకీయంగా ఉండి వీళ్ళు ఇతర పార్టీలను బురదపోసి తిట్టేవాళ్ళు కాదు. సిద్ధాంతపరంగా వ్యతిరేకించిన పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు నడిపించేవాళ్ళు. ఈ పరిస్థితి దిగజార్చి ఆగుతుంది. ఏ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మంత్రులు ప్రచారం చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో లక్షల సంఖ్యలో కోట్లు ఖర్చు పెట్టారు పంచాయతీ ఎలక్షన్లకి. ఎందుకు పెట్టారు, ఎందుకు ఇస్తున్నారు, టికెట్లు తెరవట్లే, దానికి మంత్రులు ప్రచారం చేయటం. అలానే ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా ఆ విధంగా పరిస్థితి ఉంది. మంత్రుల ప్రచారం, ముఖ్యమంత్రి గారితో సహా ప్రచారం. అసలు మున్సిపల్ నిధులు వస్తాయి, దాన్ని డెవలప్ ఏ విధంగా చేస్తే లోకల్ లీడర్ నిర్ణయించాలా, వాళ్ళు క్యాండిడేట్లు పెట్టుకోవాలా. కొంతమంది రాత్రిపూట చేసుకున్నారు, పొద్దులు బీపారంలు ఇస్తున్నారు, కొంతమంది జంపు జలాన్ని చేస్తున్నారు. అసలు ఏ పార్టీ ఏమిటో నైతిక విలువలు దిగజార్చిపోయిన అన్ని పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మంచి పేరు ఉండేది. మరి ఎందుకని ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా అసలు కార్యకర్తలు తీరుని ఉండిపోయారు, నాయకులు తీరుని ఉండిపోయారు. పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళకే పదవులు, మంత్రి పదవులు ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నిన్నటిదాకా ఒకే పార్టీలో 3 రంగుల జెండా అనేది ఒక పాట మొదలుపెట్టారు. అంటే 3 పార్టీలను తీసుకొచ్చి పార్టీలో పెడుతున్నారు. అసలు కార్యకర్తలను వదిలేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు అంత కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేద్దామన్నంత ప్రేమ ఉండోళ్ళు పక్కన తెలుగు రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి మా ధ్యేయం అన్నోళ్ళు ముందు అక్కడ తెలుగు రాష్ట్రంలో కూడా జెండా కట్టే దిక్కు లేకుండా పోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్కి కనీసం ఇక్కడ తెలుగుదేశం కూడా మంచి పేరు ఉండదు కూడా ఇక్కడ తెలంగాణలో జెండా కట్టే దిక్కు లేకుండా పోయింది. మళ్ళీ ఇక్కడ ఏమిటంటారంటే తెలుగుదేశం మా కోట్లు వేయాలా, లేకపోతే మాది ఇది కలిసి అంటున్నారు. పారాచూట్ రాజకీయాలు, బిజినెస్ మ్యాగ్నెట్ తీసుకొచ్చి వలస పక్షులా తీసుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే ఎంతవరకు ఆ సంపాదన ఉద్యోగస్తులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారని కేసులు పెడుతున్నారే. రాజకీయ నాయకులు పదవులు సంపాదించిన వాళ్ళు 1000 కోట్లు బెనామీ కంపెనీల పేరుతోని ఇతర పేరుతో పెడితే ఎందుకు దాని మీద అంటే విచారణ చేయట్లేదు. అన్ని పార్టీలు, బీజేపీతో సహా అన్ని పార్టీల పరిస్థితి కూడా ఆ విధంగా ఇండియా లెవెల్లో కూడా. ఇది ఎంతవరకు కుల రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు మొదలుపెట్టి వ్యవస్థని పార్టీలు ప్రజాస్వామ్య దేశంలో కులాలకు అతీతంగా ఉండాలా, అన్ని మతాలు సమంగా ఉండాలా, అన్ని డెవలప్ కావాలని ఉండాలా, విద్యను ప్రోత్సహించడం ముందు చేయాలా. విద్య ప్రోత్సహించే దానివల్ల విద్య ఎప్పుడు డెవలప్ చేయడం మొదలుపెట్టినవో దానివల్ల వాడు నాలెడ్జ్ పెరిగి ఇతర దాంట్లో ఉద్యోగాల అవకాశాలు కల్పించబడతాయి. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అతను పికప్ అవుతాడు. అలానే
మిగతా చోట్ల కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టాలా. ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే వ్యవసాయం డెవలప్ అయింది. ఈ విధంగా లేకుండా చేసుకుంటూ దేనికది వీళ్ళు నాలెడ్జ్ ఎట్టా వాళ్ళ వ్యవసాయాలు డెవలప్ అవుతాయి. నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరూ వ్యవసాయాలు డెవలప్ అవుతాయి. ఊరికి ఒక నాయకుడు, ఒక్కోసారి 3-4 ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి ఇష్టం అది ఎవరికి ఏమైనా తీరని ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక మంచి పేరు. ఇక్కడ రాష్ట్రాన్ని చూసి మిగతా చోట్ల ఓట్లు పడాల్సింది, మిగతా చోట్ల ఇక్కడ చూసి ఓట్లు మైనస్ అయిన తర్వాత ఎలక్షన్లలో కూడా. అంటే ఆ విధంగా దిగజారుతున్నారు పార్టీ పరంగా. మన ఎవరిని పార్టీలను ఉద్దేశించినట్ల పార్టీలు అన్ని సిద్ధాంతాలు మంచి ఒక రకరకాల ఈ ఎలక్ట్రిక్ బాండ్స్ పేరుతో వేల కోట్లు వస్తున్నారు. సిపిఎం తప్ప అన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. ఈ పారిశ్రామిక రీత్యా అట్నే ఉంటాయి. బినామీ కంపెనీలు పెట్టాం. కొత్తగూడెంలో అప్పుడిట్లో వెంకట్రావు, వనం వెంకటేశ్వరరావు కేసులో హిందూ యాక్ట్ ప్రకారంగా ఉమ్మడి దాంట్లో చూపించాలి ఆస్తులు అనేది అక్కడ తీర్పు ఇచ్చింది జడ్జి గారు. మరి అట్నే ఏంటంటే సొంతంగా అంది కొద్ది చూపించడం, వేల కోట్లు ఖర్చు పెట్టడం, వేల కోట్లు బినామీ పేరుతో ఉంటాయి, అవి చూపించారు ఎలక్షన్ దాంట్లో. కేవలం భార్యాభర్తలే చూపించడం మొదలుపెట్టారు. అసలు పార్లమెంట్ సభ్యులకి 80 లక్షలు ఖర్చు పెట్టాలా? పంచాయతీలు కోట్లు ఖర్చు పెట్టినారు. మున్సిపాలిటీలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీన్ని చేసుకోవడానికి మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి అదే పార్టీని పారిశ్రామికవేత్తలు చేస్తున్నారు. అంటే బిజినెస్ మ్యాగ్నెటిజం తీసుకొచ్చిన వల్ల అది, క్రిమినల్స్ తీసుకొచ్చిన వల్ల అది. ఇప్పుడు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ వరకు డిసిషన్ తీసుకోలేదంటే అసలు కాంగ్రెస్ అధిష్టానం వరకు ఉందా లేదా? లోగడ ఈ విధంగా ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా. మరి ఎందుకు ఈ విధంగా తయారు చేసుకున్నారో తెలియట్లేదు. వాళ్ళకు కూడా అభివృద్ధి అనేది ఏదో చేయాలా, సంపద సృష్టిస్తామన్నారు, సంపద సృష్టించట్లా, ఇష్టం వచ్చినట్టు హామీలు అన్నారు. ఈ హామీలు వాళ్ళ వరకు అమలు పరచట్లేదు. హామీలు అమలు పరచాలి. హామీలు మీకు వీళ్ళు అందరూ ఎందుకు చేస్తున్నారంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందరికి వస్తున్నాయి, ఎవరు పెడుతున్నాయి. ఇది ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రాజెక్టులు తీసుకొచ్చారంటే కమిషన్ కోసం చేస్తున్నారు. వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు, కమిషన్ వచ్చి పడుతున్నాయి. అంటే రాజకీయ నాయకులు పికప్ అవుతున్నారు, ప్రజాప్రతినిధులు పికప్ అవుతున్నారు. జనం వెలువలు అందరూ వచ్చి 78 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా ఇవాడు 88 ఏళ్ళైనా ఇవాడికి ఆ పరిస్థితి ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళే దోసుకున్నారు, ఇక్కడ వాళ్ళే దోసుకునేటట్టు రాజకీయాలు అడ్డం పెట్టుకొని దోసుకోవడం నేర్చారు. నెహ్రూ ముందు కాంగ్రెస్ కూడా ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారు ఈ విధంగా చేసిందా, నెహ్రూ గారు ఈ విధంగా చేసిండా, బురుగుల రామకృష్ణారావు లాంటి వాళ్ళు ఈ విధంగా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం కూడా ఆలోచించాలి. మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు పరిపాలించారు, వెంగళరావు లాంటి వాళ్ళు పరిపాలించారు. అనేక ప్రాథమికంగా అనేక డెవలప్ చేశారు. వాటి కూడా వాళ్ళ పేర్లు స్థిరస్థాయి ఉన్నాయంటే అంచెలంచెలు చేసి మంచి నాయకులు తయారు చేసి మంచి ప్రాజెక్టులు కట్టడం ఎన్ని చేసి నాయకులు తయారు చేశారు. దిగజార్చి మున్సిపల్ ఎలక్షన్ కూడా వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఈ ఖమ్మం జిల్లాలో కూడా అదే ఉంది. పారాచూట్లు తీసుకొచ్చి తెల్లవారు పాటుకో పెట్టి వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, వాళ్ళనే నాయకులు చేస్తున్నారు. మీ ద్వారా షేర్ చేయవలసిందిగా సబ్జెక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.